అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కర్రీ తోటకూర ఫ్రై చేయబోతున్నాను. నేను 2 కట్టలు తీసుకున్నానండి. కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ ఇప్పుడు మేము ఒక గిన్నె పెట్టుకుందాము. ఫ్రైకి ఈ గిన్నె పెట్టానండి. ఆన్ చేస్తున్నాను స్టవ్. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయితేగా ఇప్పుడు కొద్దిగా తాలింపు గింజలు, జీలకర్ర వేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తానండి. రెండు తీసుకున్నాను నేను. ఇలా కోసుకొని వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు పసుపు వేసుకుందాము. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తోటకూరను దీంట్లో వేసేస్తానండి. పిల్లలు నేను వీడియో షూట్ చేస్తుంటే పిల్లలు వచ్చి ఆడుకుంటున్నారండి. వైఫై నాది నా ఫోన్లో నుంచి యూజ్ చేసి వాళ్ళ ఫోన్కి కనెక్ట్ చేసి గేమ్స్ ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి నెట్ పోయిందని నేను ఈ వీడియో ఏరోప్లేన్ మోడ్లో పెట్టి వీడియో షూట్ చేసుకుంటానండి. లేకపోతే ఆన్లో పెట్టి వీడియో చేసిన ఎవరైనా ఫోన్ చేస్తే మళ్ళీ అక్కడికి ఆగిపోయింది ఆ వీడియో. అందుకనే నేను ఏరోప్లేన్ మోడ్లో పెట్టి చేస్తాను. ఇప్పుడు చేసేసరికి ఆ పిల్లలు నెట్ పోయిందని నా దగ్గరకు వచ్చి ఫోన్ని ఆఫ్ చేశారండి. ఇది వీడియో వచ్చేసరికి ఇంకా అంతవరకు వచ్చింది. వీడియో ఆఫ్ అయిపోయింది. ఈ పిల్లలతో అసలు ఏం పని అవ్వట్లేదు. మా పిల్లలు కూడా ఇంకా ఎక్కువగా షూట్ చేయలేకపోతున్నాను.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను దీంట్లో. ఇది ఇంకా బాగా మగ్గనిచ్చుకోవాలండి. కొద్దిగా మగ్గిన తర్వాత నేను కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి మగ్గించుకుంటానండి. ఆ నీళ్ళు మొత్తం ఆవిరైపోయిన తర్వాత నేను ఆఫ్ చేసుకుంటాను. నాకు ఎప్పుడు తోటకూర ఫ్రైలో నేను ఎగ్ బాయిల్ చేసుకొని తింటానండి. నాకు చాలా ఇష్టము. తోటకూర ఫ్రై ఎప్పుడైనా చేసుకోనండి. నాకు దాంట్లో ఎగ్ అనేది కావాలి నంచుకోవడానికి. నేను 5 ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. ఇంకా పిల్లలు చూసి ఇంకా వేయమని అన్నారు. మా పిల్లలు కూడా తినేశారు. నేను కూడా బాయిల్ చేసినవి తినేసాను. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి. మరి నెక్స్ట్ వీడియోలో మంచి వంటకంతో కలుద్దాము. బాయ్ అండి.